ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే, పెండింగ్ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమం చేయడమే తమ ముందున్న ఏకైక మార్గమని ఉద్యోగ సంఘాలు పిలుపునిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ తీరుపై ఉద్యమం బాట పట్టాలని ఉద్యోగ సంఘాలు, జేఏసీలు తమ ఉద్యోగులను చైతన్యపరిచే కార్యక్రమంలో తలమునకలై ఉన్నాయి. ఈ నెల 15, 21వ తేదీలు ఉద్యోగ సంఘాలకు చాలా ముఖ్యమైన తేదీలుగా వారు చెప్తున్నారు. ఎందుకు ఇక్కడ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ పెన్షనర్లలోనూ అసంతృప్తి రాను రాను అన్ని జిల్లాల్లో మరింతగా బహిర్గతమవుతోంది. ఎన్నికల హామీలు, వేతన సవరణ, మంజూరు చేసిన ఐఆర్, డిఏడిఆర్లు, చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల పరిష్కారం వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం తాము ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ఉద్యోగ సంఘాలు, జేఏసీలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హక్కుల సాధన కోసం ఉద్యమమే తమ ముందున్న ఏకైక మార్గం అంటూ ఏపీజేఏసీ అమరావతి అనంతపురం జిల్లా ఉద్యోగులందరూ ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు. 2 రోజుల క్రితం ఏపీజేఏసీ అమరావతి అనంతపురం జిల్లా చైర్మన్ ఆర్ఎస్ దివాకర్ రావు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. అధికారంలోనికి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు కాలేదని ఆయన గుర్తు చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నియమించిన 12 PRC కమిషనర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేసి ఈ జూలై నాటికి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్త కమిషన్ నియామకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందని పేర్కొన్నారు. ఇంతటితో సమస్యలు ఆగిపోలేదని, గత 2 ఏళ్లుగా కనీసం డిఏడిఆర్లు కూడా మంజూరు చేయడం లేదని, ఈ జూలై నాటికి ఇంకా 5 డిఏడిఆర్లు చెల్లించాలని, కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలోనూ ఇప్పటి వరకు చెల్లించింది 1 డిఏ మాత్రమేనని, 2018 నుండి ఇప్పటి వరకు పేరుకుపోయిన డిఏడిఆర్ బకాయిలు కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదని వారు ఆరోపిస్తున్నారు. ద్రవ్యోల్బణం రాను రాను పెరిగిపోతున్న సమయంలో డిఏలు, డిఆర్లు నిలిపేయడం న్యాయం కాదని, ఒక పక్క కేంద్రం తన ఉద్యోగులు, పెన్షనర్లకు ఎప్పటికప్పుడు డిఏలు 2-3 నెలల తేడాతో విడుదల చేస్తుంటే ఇక్కడ మాత్రం 2-3 సంవత్సరాలైనా విడుదల చేయడం లేదని, దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులో పడిపోతున్నాయని వారు వాపుతున్నారు. డిఏడిఆర్ మంజూరు, వేతన సవరణలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు, ఎన్నికల హామీలు అన్నీ ఒకేసారి పెండింగ్లో ఉండటంతో ఉద్యోగుల్లోనూ పెన్షనర్లలోనూ అసంతృప్తి రాను రాను పెరిగిపోతోందని, ఇది ప్రభుత్వానికి కూడా మంచిది కాదని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించబోతున్న ఉద్యమ సన్నద్ధత సభకు మద్దతు కూడగట్టే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ నెల 15వ తేదీన ఎలాగో శ్రీకాకుళంలో ఉద్యమ సన్నద్ధత సభ మొదలవుతుందని, ఆ తర్వాత అనంతపురంలో సభ నిర్వహిస్తామని కొద్ది రోజుల క్రితమే ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బప్పరాజు రాజమహేంద్రవరంలో ప్రకటించారని, ఆ ప్రకారమే ఇక్కడ అనంతపురంలో ఉద్యమ సన్నద్ధత సభకు ఉద్యోగులను సన్నద్ధం చేస్తున్నామని వారు అంటున్నారు. ఇందులో భాగంగానే తాము ప్రభుత్వ ఐటీఐ, ప్రజారోగ్య శాఖ ఎస్ఈ, ఈఈ కార్యాలయాలు సందర్శించామని, జేఏసీ నాయకులు ఉద్యోగులతో సమావేశమై ప్రభుత్వ వైఖరిని వివరించి హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చామని జేఏసీ వివరిస్తోంది. జేఏసీ అమరావతి అనంతపురం అభిప్రాయం ప్రకారం తమ ఉద్యమం వాటా కేవలం వేతన సవరణకు మాత్రమే పరిమితమైన అంశం కాదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలములు, పిఆర్సీ, ఐఆర్, డిఏలు, డిఆర్లు వంటి దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు నెరవేరుస్తారో ప్రభుత్వం చెప్పాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు, జేఏసీలు కోరుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ స్ఫూర్తితో పాటు సంఘటిత ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లాలని తమ జేఏసీ నిర్ణయించినట్లు వారు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అసోసియేట్ చైర్మన్ మల్లరాయుడు, కోశాధికారి సంతోష్, ఉపాధ్యక్షుడు తోట చెన్నప్ప, కార్యనిర్వాహక కార్యదర్శి వెంకట శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.